ఏరా మిన్ను ఎట్లుంది? చలి పెడుతుందా? చలి పెట్టినా ఏది పెట్టినా నువ్వు నా పక్కన ఉంటే అదే నా స్వర్గం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. ఏ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని మిన్ను వ్లాగ్స్. మిన్ను నేను కలిసి అయితే ఇప్పుడు మేము గ్లెన్మోర్ దగ్గర రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాము. దీన్ని గ్లెన్మోర్ రిజర్వాయర్ అంటారు. మేము ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కార్ పార్క్ చేసేసేసి ఇటు వచ్చేసాము. అండ్ ఇది ఇక్కడ విజువల్స్. అక్కడ వాళ్ళు ఎవరో బెలూన్స్ పట్టుకొని ఆడుతున్నారు. సో ఇక్కడ ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్. నార్మల్గా ఇంకొంచెం వింటర్ ఈ వింటర్ వెదర్ పోయి కొంచెం సమ్మర్ వెదర్ వచ్చేసి అంటే కొంచెం వేడిగా ఉంటే పిల్లలు ఇక్కడ చాలామంది ఆడతారు. అండ్ మంచి సీనిక్ ప్లేస్ కూడా, మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు. దట్స్ హౌ. సో ఇంకా ముందుకెళ్తాం, అక్కడ చూపిస్తాం. బట్ మ్యామ్ ఎక్కడికి వచ్చారు, ఏం చేస్తున్నారు? నేను గ్లెన్మోర్ రిజర్వాయర్కి అయితే వచ్చాను. ఈ రిజర్వాయర్ వచ్చేసి మ్యాన్ మేడ్ లేక్ అన్నమాట. అండ్ ఈ రివర్ క్యాల్గరీలో ఉంది. ఇక్కడ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు, పిక్నిక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి గ్యాదరింగ్ చేయొచ్చు. ఇది ఒక మంచి స్పాట్. యాక్చువల్లీ ఈ రివర్ పేరు వచ్చేసి ఎల్బో రివర్ అన్నమాట. మనం క్యాల్గరీలో ఏదైతే వాటర్ తాగుతున్నామో డ్రింకింగ్ వాటర్, అది ఈ రివర్ నుంచే వస్తుంది. ఇది ఒక మంచి సీనిక్ ప్లేస్. అండ్ ఇక్కడ సైక్లింగ్ ట్రైల్ ఉంది, వాకింగ్ ట్రైల్ ఉంది, చాలా ఉన్నాయి. చూడండి, నేను ముందుకు వెళ్తున్నాను. వాటర్ అంతా ఇప్పుడైతే ఫ్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వాకింగ్ ట్రైల్. అండ్ ముందు వస్తూ ఉంటే చూడండి, వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. బట్ సమ్మర్ వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చాలా మంది ఫిషింగ్ చేస్తారు, బోటింగ్ చేస్తారు. చాలా బోట్స్ కనిపిస్తాయి కొన్ని డేస్ తర్వాత, వాటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత. సో గ్లెన్మోర్ రిజర్వాయర్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే, ఇందాక మిన్ను చెప్పినట్టు ఇదైతే మ్యాన్ మేడ్ లేక్. ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ పాపులేషన్ గ్రోత్ వల్ల క్యాల్గరీకి ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అవసరమని ఎప్పుడో 1990s లోనే థింక్ చేసి ఈ రిజర్వాయర్ అయితే బిల్డ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కోసం ఇక్కడ వాకింగ్ ట్రైల్స్, సైక్లింగ్ ట్రైల్స్ అండ్ కిడ్స్ ఆడుకోవడానికి మంచి పార్క్ లాగా అయితే ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేశారు. ఫ్రీజ్ అయిపోయింది వాటర్. నాకు తెలిసి స్కేటింగ్ చేస్తారేమో. ఇవి స్కేటింగ్ చేయడానికి ఎలా లేదు. లేదా ఏ వాటర్ మీద పోతే ఆ వాటర్ మీద స్కేటింగ్ చేయకూడదు. చాలా బాగుంది రివర్. ఇందాక చెప్పినట్టు వాటర్ స్కేర్సిటీ నుంచి క్యాల్గరీ ప్రజల్ని కాపాడడానికి దీన్ని 1990s లో స్టార్ట్ చేశారని. సో ఇదైతే 1932 లోపు బిల్డ్ చేయడం అయితే అయిపోయింది. దీని కాస్ట్ వచ్చేసి $3.8 million అయితే స్పెండ్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇది క్యాల్గరీ మొత్తానికి ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ గా అయితే మారింది. స్టిల్ ఇంకా వింటర్ పోలేదు కదా, ఇక్కడ వచ్చిన విజిటర్స్ ఫైర్ వేసుకున్నట్టున్నారు. వాళ్ళ కోసం ఇలా ఫైర్ వేసుకోవడానికి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చాలా పెద్ద సైక్లింగ్ ట్రైల్స్ అయితే ఉన్నాయి. ఈ గ్లెన్మోర్ రిజర్వాయర్ చుట్టూ అప్రాక్సిమేట్ గా 16 కిలోమీటర్స్ అంటే 10 miles వరకు అయితే ఈ సైక్లింగ్ ట్రాక్స్ అయితే ఉన్నాయి. ఈ ట్రాక్స్ మీద నడుస్తుంటే మాకైతే సైకిల్ తీసుకొని సైక్లింగ్ చేస్తే బాగుండు అనిపించింది, అంత బాగున్నాయి. అంతేకాదు ఈ గ్లెన్మోర్ రిజర్వాయర్ దగ్గర ఈ పార్క్ ఏరియాలో చాలా వరకు పిక్నిక్ చేసుకోవడానికి అయితే వస్తారు, బార్బిక్యూ ప్రిపేర్ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్స్ ఎలా వచ్చేసి ఈవినింగ్ ఆర్ నైట్ వరకు ఇక్కడ స్పెండ్ చేస్తారు ఫ్యామిలీస్. మంచి క్వాలిటీ ఆఫ్ టైం అయితే ఇక్కడ దొరుకుతుందని చెప్పొచ్చు. అండ్ ఇది మన క్యాల్గరీ డౌన్ టౌన్ నుంచి జస్ట్ 12 to 13 kilometers లో ఉంది. సో హడావిడి గజిబిజి లైఫ్ ని స్కిప్ చేసి మంచి టైం స్పెండ్ చేయడానికి అయితే ఇక్కడికి రావచ్చు. అంతేకాదు ఈ గ్లెన్మోర్ రిజర్వాయర్ కి ఇంకొక స్పెషాలిటీ అయితే ఉంది. మన క్యాల్గరీ మొత్తంలో సెయిలింగ్ చేయడానికి, డిసేబుల్డ్ సెయిలింగ్ చేయడానికి, డ్రాగన్ బోటింగ్ రేస్ కానీ, రో కెనాయింగ్ కానీ, కయాకింగ్ కానీ చేయాలంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకొక సేఫ్టీ ప్రికాషన్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ అలౌడ్ లేదు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ గ్లెన్మోర్ రిజర్వాయర్ మన క్యాల్గరీ మొత్తానికి ప్రైమరీ డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ అని. సో ఈ అండర్ వాటర్ లో వాటర్ టర్బైన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ స్విమ్ చేస్తే ఆ వాటర్ టర్బైన్ సక్ చేసుకునే ప్రమాదం అయితే ఉంది. అందుకే ఇక్కడైతే స్విమ్మింగ్ అలౌ లేదు. అండ్ జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, ఈ గ్లెన్మోర్ రిజర్వాయర్ డెప్త్ అయితే జస్ట్ 21 meters ఉంటుంది. అంటే ఒక 7-story బిల్డింగ్ అంత హైట్ అన్నమాట. ఇంకా ఈ గ్లెన్మోర్ డ్యామ్ అయితే గ్రావిటీ బేసిస్ మీద అయితే వర్క్ చేస్తుంది. అంటే డౌన్వర్డ్ ఫోర్స్, ఈ వాటర్ వెయిట్ వల్ల
స్ట్రక్చర్ రెసిస్ట్ చేస్తూ హార్జెంటల్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తూ అయితే ఉంటుంది. అండ్ గ్లెన్మోర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే 1933లో బిల్డ్ చేయడం స్టార్ట్ చేసి 1957లో అయితే ఫినిష్ చేశారు. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి అయితే ఎల్బో రివర్ నుంచి అయితే వాటర్ వెళ్తాయి. ఈవెన్ మన గ్లెన్మోర్ రిజర్వాయర్ లో ఉన్న వాటర్ కూడా ఎల్బో లేక్ నుంచి వచ్చినవే. ఈ రిజర్వాయర్ లో వాటర్ లెవెల్ అయితే ఎల్బో రివర్ వాటర్ ఫ్లో ని బేస్ చేసుకొని అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ ఫ్లడ్డింగ్ రిస్క్ ని అవాయిడ్ చేస్తూ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ మ్యాప్ లో ఇక్కడ మనం ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చో అవన్నీ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు విజిట్ చేస్తే ఒక్కసారి ఇదంతా ఒకసారి చదవండి. సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నవైతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ బోర్డ్ అయితే మెయిన్ బిల్డింగ్ పక్కన అయితే ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే ఆ మెయిన్ బిల్డింగ్. అండ్ ఇక్కడ నుంచి కిందికి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఫిషింగ్, కయాకింగ్ ఇవన్నీ చేయొచ్చు అని. సో యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. వీడియో స్టార్టింగ్లో మనకి బెలూన్స్ పట్టుకొని కొంతమంది కనిపించారు కదా, వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చేసారు. వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనమైతే మన ఎక్స్ప్లోరింగ్ కంటిన్యూ చేద్దాము. సో ఇవే ఇందాక నేను చెప్పిన బోట్స్. సో ఇక్కడ మనం వాటిని రెంట్ చేసుకొని అయితే యాక్టివిటీస్ చేయొచ్చు. వీటిని రెంట్ చేయడానికి అయితే గ్లెన్మోర్ సెయిలింగ్ స్కూల్ కానీ గ్లెన్మోర్ కెనాయ్ క్లబ్ కానీ ఇక్కడ మనకు చూపించాం కదా అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే రెంట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద అయితే ఉంటుంది. అండ్ వెదర్ సపోర్ట్ చేస్తేనే మనకి వాళ్ళు ఎక్విప్మెంట్ ఇస్తారు. జనరల్ గా అయితే గ్లెన్మోర్ రిజర్వాయర్ లో May 1 నుంచి అయితే సెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో May 1 నుంచి October 31 వరకు వెదర్ పర్మిట్ చేస్తే ఇక్కడైతే సెయిలింగ్ చేయొచ్చు. మేము సెయిలింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ యాక్టివిటీస్ అన్ని ఎలా జరుగుతాయి అన్నది ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేసి అయితే చూపిస్తాము. మీరు ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మా ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియో కంటెంట్ అయితే మేము చూపిస్తున్నాము. సో ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఏరా మిన్ను ఎట్లుంది? చలి పెడుతుందా? చలి పెట్టినా ఏది పెట్టినా నువ్వు నా పక్కన ఉంటే అదే నా స్వర్గం. ఏంటమ్మా చెప్పమ్మా, ఏంటమ్మా? నిజమే కదా ఫ్రెండ్స్, అంతేగా. నిజంగా తగ్గుతున్నావా లేకపోతే యాక్టింగ్ చేస్తున్నావా నువ్వు? యాక్టింగ్ దగ్గర హస్బెండ్స్ పక్కన ఉంటే ఎప్పుడన్నా హ్యాపీయే కదా ఫ్రెండ్స్. ఇంకా మీరు హ్యాపీయా కాదా? నువ్వే హ్యాపీయా కాదా? నేను ఎప్పుడు హ్యాపీయే. అయితే ఒక గుద్దు. ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం గిఫ్ట్ దేనికి పోతున్నా. సరే తీసుకొని రాపో. ఇక్కడ లోతులోకి వెళ్తావా, మునిగిపోతావా? వామ్మో, అదేది మొత్తం గ్లాస్ లాగా ఇట్లా పగిలిపోతున్నాయి. చాలే, ఏం చేస్తా. పిచ్చి అంటే ఇదే. చూడు చూడండి, ఫోటో షూట్ చేస్తున్నారా నేను? వద్దు వద్దు వద్దు, ఒక్కసారి నా మీద ఇప్పుడే మంచిగా చూస్తూ. చాలా బాగుంది కదా ఇక్కడ. ఇందాక చూసారా ఫ్రోజ్ అయిన వాటర్ అలా ముట్టుకుంటే గ్లాస్ పీసెస్ లాగా అయితే బ్రేక్ అయ్యి వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అని అయితే అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము మా కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మేము చిన్న గ్రాసరీ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. కెనడాలో గ్రాసరీ స్టోర్స్ ఎలా ఉంటాయి అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ కనుక కావాలంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాము. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ నుంచి మా వీడియోస్ అన్ని చూడండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.